హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి వీడియోలో మన దేశానికి ప్రధానిగా సేవలందించిన శ్రీ పివి నరసింహారావు గురించి తెలుసుకుందాం. భారతదేశ ప్రధాని పదవి చేపట్టిన ప్రథమ దక్షిణాత్యుడిగా ఆంధ్రదేశానికి గర్వకారణమైన వ్యక్తి శ్రీ పివి నరసింహారావు. పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఆయన రచయితగా, బహుభాషావేత్తగా, రాజకీయాల్లో అపర చాణక్యుడిగా, దేశ విదేశాల్లో మన్ననలు అందుకున్న తెలుగువాడు. 1921 జూన్ 23న కరీంనగర్ జిల్లా భానుదేవర మండలంలోని వంగర గ్రామంలో ఉన్న రుక్మిణి సీతారామరావు దంపతులకు జన్మించారు. ఉద్యమంలో పాల్గొని సస్పెండ్ అవటం వల్ల పూనాలో ఫెర్గుసన్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బిలో బంగారు పతకం పొందారు. న్యాయవృత్తి చేపట్టిన గాంధేయవాదం వైపు ఆకర్షితులై రాజకీయాల్లో చేరారు. ఈయన రామానంద తీర్థ అనుచరులయ్యారు. 1949 సంవత్సరంలో కరీంనగర్ కాంగ్రెస్ సభ్యుడిగా, 1950లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. విశాలాంధ్ర ఏర్పాటు తర్వాత 1962లో సంజీవరెడ్డి మంత్రివర్గంలో సమాచార కోర్టుల శాఖ మంత్రి అయ్యారు. బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో న్యాయ, దేవాదాయ శాఖల బాధ్యతను నిర్వహించారు. 1967లో విద్యామంత్రి అయ్యారు. పండితులు విద్యామాత్యులైతే ఉండే లాభం రాష్ట్రం అనుభవించింది. ఇంటర్ విద్య ప్రారంభం, డిగ్రీ స్థాయిలో తెలుగు మాధ్యమం ఏర్పడటం ఆయన కాలంలోనే ఆరంభమయ్యాయి. ఇలా వివిధ మంత్రివర్గ బాధ్యతలు చేపడుతూ అనుభవాన్ని గడిపిస్తున్న శ్రీ నరసింహారావు బ్రహ్మానందరెడ్డి ప్రతిపాదించగా సెప్టెంబర్ 30, 1971 రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ నుండి మొదటి ముఖ్యమంత్రి ఈయనే. స్వయం ప్రతిభ వల్ల, శ్రీమతి ఇందిరాగాంధీ ప్రోద్బలం వల్ల ముఖ్యమంత్రి అయిన నరసింహారావు భూ సంస్కరణల బిల్లు, సీలింగ్ ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టడం, పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణల వంటి అభ్యుదయకరమైన చర్యలు తీసుకున్నారు. ఆంధ్ర ఉద్యమ ఫలితంగా పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా వైదొలగాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ నేతృత్వంలో విదేశాంగ మంత్రిగా మంచి పేరు సాధించిన నరసింహారావు రాజీవ్ గాంధీ మరణం తర్వాత అనుకోని పరిస్థితులలో దేశ ప్రధానమంత్రి అయ్యారు. సరైన మెజారిటీ లేకున్నా 5 ఏళ్లు అధికారం కొనసాగించి తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు. అస్తవ్యస్తంగా ఉన్న దేశ సాంఘిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడంలో అద్వితీయమైన ప్రతిభ కనబరిచారు. మన్మోహన్ సింగ్ వంటి సరైన వ్యక్తికి సరైన పదవులను కట్టుబెట్టడంలో ఎంతో సాహసం ప్రదర్శించారు. అన్నింటికి మించి నెహ్రూ ఆర్థిక విధానాన్ని పక్కకు నెట్టి నూతన ఆర్థిక సంస్కరణల దిశలో ప్రయాణించి తాత్కాలిక లాభాల కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దూరదృష్టి గల రాజకీయవేత్తగా పేరు పొందారు. ఈనాడు మన దేశంలో అవలంబిస్తున్న విదేశాంగ విధానం, ఆర్థిక విధానం వంటి వాటన్నింటికీ పివి నరసింహారావు గారు తన పదవీ కాలంలో బీజాలు వేశారు. నిజం చెప్పాలంటే 1991 నుండి 95 వరకు దేశంలో అతి కఠినమైన స్థితిలో ఉన్నప్పుడు అత్యంత నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని సంకట పరిస్థితి తొలగించి దేశాన్ని ప్రగతి పథంలో ప్రయాణం చేయించిన ఘనత శ్రీ పివి నరసింహారావు గారిదే. మరే నాయకుడు ఇంత రాజకీయ పరిజ్ఞానాన్ని, చారిత్రక అవగాహనను ప్రదర్శించలేదనటం అతిశయోక్తి కాదు. రాజకీయాల్లో ఉన్న పివి గారి ప్రథమ ప్రేమ సాహిత్యం అనేందుకు నిదర్శనం ఆయన రచనలు. విశ్వనాథవరి వేయి పడగలు అనే రచనను హిందీలో తర్జుమా చేశారు. హరినారాయణ అప్పే రచన పాకల లక్షత్ ఖాన్ను మరాఠీ నుండి తెలుగులోకి అనువదించారు. పివి గారు పదవి విరమణ చేసిన తర్వాత ఇన్సైడర్ నవల రచించారు. భారత రాజకీయాల్లో నిర్ణయాత్మక సమయంలో నిబ్బరంగా వ్యవహరిస్తూ
అత్యంత సాహసంతో కఠిన నిర్ణయాలు తీసుకున్న ఉత్తమ రాజకీయవేత్త, అపర చాణక్యుడిలాగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు పివి నరసింహారావు గారు.